నేను నా ఫస్ట్ పోస్టింగ్ కల్వకుర్తిలో తిరుపతి రెడ్డి సార్ దగ్గర అయితే, సెకండ్ పోస్టింగ్ కందుకూరులో నేను ఆర్డబ్ల్యూఎస్లో పనిచేస్తుండేవాడిని. జోగారెడ్డి సార్ ఏమో పంచాయరాజ్ డిప్టీగా పనిచేస్తూ ఉన్నా. పంచాయరాజ్ డిప్టీగా సార్ ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర స్టాఫ్ ఉంది. అప్పుడే ఫుడ్ ఫర్ వర్క్ వచ్చింది, చాలా బ్రహ్మాండంగా చేశారు. అసలు ఆ టైంలో అక్కడ ఉన్న రోడ్ ఫార్మేషన్స్ కానీ, మెట్లింగ్స్ కానీ, చెక్ డ్యామ్స్ చాలా చాలా బాగా చేశారు. అప్పుడైతే జనరల్గా వీళ్ళంతా ఏఈలు మెజర్మెంట్స్ అన్ని తిరుగుతుంటే సార్ మాత్రం అందరు అంటుండ్రు కాంట్రాక్టర్లు, సార్ కుర్చేసుకొని రోడ్ డ్యామ్లు కల్వాట్ల దగ్గర కాంక్రీట్ వేపిస్తుంటాడు అని చెప్పేసి. జనరల్గా ఏఈలు వేపిస్తూ ఉంటారు, డీఈలు విజిట్ చేసిపోతారు. కానీ సార్ మాత్రం ఎక్కడ కాంక్రీట్ నడుస్తుంటే అక్కడ మాత్రం కొంత టైం స్పేర్ చేసి వెళ్ళేవాడు అని చెప్పి చెప్పేవాళ్ళు అప్పుడు. ఆ తర్వాత నాకు పర్సనల్గా సార్తోని ఎక్కడ పనిచేసే అవకాశం కానీ, డిస్కషన్ చేసే అవకాశం కానీ రాలేదు. అప్పుడు కూడా ఫుడ్ ఫర్ వర్క్లో కూడా సార్ను విజిట్ చేయడమే తప్ప సార్తో మాట్లాడిన గుర్తులు, మెమరీస్ కూడా ఏం లేవు మాకు. మళ్ళీ అసోసియేషన్లోకి వచ్చినాకనే సార్తో మాట్లాడడం జరిగింది. సార్తో కూడా ఏదైనా అసోసియేషన్ మీద డిస్కషన్ చేయకపోతే కూడా ఒకటే క్వశ్చన్, మనం 10 చెప్పినా ఒకటి అడుగుతాడు. అవన్నీ చేపించుకున్నాక సరే చూద్దాం, లేదా ఈ సొల్యూషన్తో రండి, రెండే వాటిలు ఉంటాయి. సార్ అయితే ఎలా అయితే మన ఎక్స్ఈఎన్సీ గారు 10 డిస్కషన్స్కు ఒక డిస్కషన్ సింపుల్గా ఎలా చెప్తారో, సార్ అలాగే సైలెంట్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసి ఎక్కడ నో అనకుండా, అంటే తన గురించి బయట ఎవరు చెప్పినా ఎవరన్నా కూడా నో అనే వర్డ్ అయితే ఆయన డిక్షనరీలో ఉన్నట్లు కనపడదు. చూద్దాం, చేద్దాం అనేది. అవసరం ఉంటే ఏదైనా, ఏ ఫైల్ అయినా సరే, ఏదైనా అంటే పాజిటివ్గా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే, సార్ దగ్గరకు వస్తే ఫైల్ ఆగదు, చేసేస్తారు. అంటే పాజిటివ్గా ఉన్నవన్నీ చేసేస్తారు, నెగిటివ్గా ఉన్నవి కూడా నెగిటివ్ వర్డ్తో కాకుండా, నో అనకుండా చూద్దాం, చేద్దాం. అంటే ఆ టైము ఎక్కడ కూడా మళ్ళీ నెగిటివ్ నా ఫైల్ చేయలేదనో ఏదో ఒకటి చేయలేదనేది ఎక్కడా అనిపించదు సార్ దగ్గర. అలాగే మన ఇంజనీర్స్ వరకు వచ్చేసరికి మనం ఎంత కష్టపడుతున్నామో, మనం ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీ కంటే, అందరు ఇంజనీర్స్ కూడా ఫ్యామిలీ కంటే డ్యూటీకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటాం. ఎందుకు ఇస్తాము అని అంటే, మనం పబ్లిక్తో చాలా ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాము. వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పనులు చేసి పెట్టడానికి ఆల్మోస్ట్ ఆల్ మనకు టైము, ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి దొరకనంతగా మనం డ్యూటీలో బిజీ అయిపోతాం. మన నేచర్ ఆఫ్ డ్యూటీ అది. మనం ఆ విధంగా చేయక తప్పని పరిస్థితి. సరే, సార్ ఏంది, సార్ దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా పేపర్తో సమాధానం చెప్పేవాళ్ళని చెప్తున్నారు, కానీ అందరికీ అవకాశం ఉండదు. అలాగే అంత బాగా చేసినా కూడా మన సర్వీసెస్ను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ బ్లెస్సింగ్స్తోని మన పిల్లలు బాగా సెటిల్ అవుతున్నారు. ఇంజనీర్స్ నేను చూసినంత వరకు 95% మన ఇంజనీర్స్ పిల్లలందరూ కూడా చాలా బెటర్గా సెటిల్ అవుతున్నారు అనేది నేనైతే గమనించిన విషయం. ఇప్పుడు సార్ కూడా ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు, అబ్బాయిలు ఇద్దరు. మన సక్సెస్ అంతా మనం ఎంత చేసినా కూడా మన ఫ్యూచర్ అనేది కనపడేది మన పిల్లల్లో మాత్రమే కనపడుతుంది. వాళ్ళు ఎంత బెటర్గా ఉన్నారు, ఎంత సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు అనేది మన సక్సెస్ తప్ప, మనం ఏం చేసామో, మనం ఎంత సక్సెస్ఫుల్గా గడిపామనేది మనకు నెగిటివ్ మన దగ్గరికి రాదు. కానీ మన పిల్లలు ఒక్కటే మనకు రిజల్ట్స్గా కనపడతాయి. మన నెగిటివ్స్, పాజిటివ్స్ అన్ని బయట కనపడతా ఉంటాయి, కానీ మనకు మాత్రం కళ్ళ ముందర కనపడేది మాత్రం మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళతో మనకు కలిసి ఉండే సమయము ఎలా నడుస్తుంది అనేది మాత్రమే మనకు డెఫినెట్గా ఆ బ్లెస్సింగ్స్ వల్ల మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈవెన్ చాలామంది చాలా స్ట్రెస్లో ఉంటాము, చాలా ఇబ్బంది పడుతుంటాం, కానీ అవన్నీ కూడా మన పిల్లల దగ్గరనే మనం బెటర్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంటుంది వాళ్ళ సక్సెస్ వల్ల. అలాగే డిపార్ట్మెంట్కి వచ్చేసరికి సార్ మనకు సిఈ ప్రమోషన్లు, ఎస్సీ ప్రమోషన్లు ఇచ్చే అవకాశం వచ్చింది, ఇచ్చారు జోగారెడ్డి సారు. జోగారెడ్డి సార్ దంపతులు ఇద్దరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ